గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్టడీ టైమ్. ఇవాల్టి స్టడీ టైంలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఎడ్యుకేషన్కి సంబంధించి చాలా సైట్స్ వచ్చాయి, వెబ్సైట్స్ వచ్చాయి. సో ఈ సైట్స్లో ది బెస్ట్ ఎప్ మాస్టర్ అంటున్నారు. అసలు ఇది ఎప్ మాస్టర్ అంటే ఏంటి, ఇది ఎవరికి అవసరానికి వస్తుంది, అసలు ఈ ఎప్ మాస్టర్లో ఏముంటుంది, ఇవన్నీ మనకు తెలియజేయడానికి ఉదయరెడ్డి గారు, అలాగే సీనియర్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ రాధాకృష్ణ గారు, దుర్గాప్రసాద్ గారు డబుల్ బీటెక్ గ్రాడ్యుయేట్, వారితో మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్కారములు. ఎస్ సార్, ఉదయరెడ్డి గారు, మీరు ఏదైతే ఇంతకు ముందు ఎఫ్ టీవీ అనేది వచ్చిందో అది ఎంత పాపులరో ఇంటర్నెట్ టీవీల్లో అందరికీ తెలిసిందే. అలాంటిది ఇప్పుడు ఎఫ్ మాస్టర్ అని ఎడ్యుకేషన్ సైడ్ టర్న్ తీసుకుంటున్నారు. అంటే అది చేస్తూనే ఇప్పుడు ఎఫ్ మాస్టర్ అంటున్నారు. అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో స్టూడెంట్స్ అనేది వాళ్ళు కాలేజీలకు వెళ్ళట్లేదు, ఓన్లీ ఆన్లైన్ క్లాసెసే జరుగుతున్నాయి. సో ఇలాంటి టైంలో మీరు ఎఫ్ మాస్టర్ అనే ఒక ఎడ్యుకేషన్ సైడ్ తో ముందుకు వస్తున్నారు. అసలు ఇటు సైడ్ రావాలనే థాట్ మీకు ఎందుకు వచ్చింది? సో ఫస్ట్, ఎడ్యుకేషన్ అనేది నాకు చిన్నప్పటి నుంచి ఒక ప్యాషన్. ఈ మన దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో కానీ టౌన్స్లో కానీ డిస్రప్ట్ అంటే ఎడ్యుకేషన్ అఫోర్డబుల్గా ఉండాలి. ఈ టెస్ట్ ప్రిపరేషన్, ఇంజనీరింగ్, మెడికల్ ఎంట్రన్స్ చిన్నప్పటి నుంచి నేను కూడా ఇంటర్మీడియట్ వరంగల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చదువుకున్నాను. సో ఇలా ఈ టౌన్స్, రూరల్ ఏరియాస్లో ఎప్పుడు పిల్లలకు ఒక కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఐఐటి లెవెల్లో ఉండకపోవటం కూడా అదొక చిన్నప్పటి నుంచి ఆల్వేస్ దేర్. సో ఈ ఎఫ్ టీవీ అనేది ఎలా అంటే, నేను ఒక 50 కంట్రీస్లో టెక్నాలజీలో ఉండేవాడిని. ఆ టెక్నాలజీలో వైర్లెస్లో, వైర్ లైన్లో, ల్యాండ్ లైన్లో తిరిగినప్పుడు ఎన్నో దేశాల్లో భారతీయులకు ఇండియన్ కాంటెంట్ వచ్చేది కాదు. ట్రినిడాడ్ అండ్ టొబాగోలో 50% ఇండియన్స్ ఉండేవాళ్ళు. అలా ఐడియాతోని నేను నాటెల్ అనే కంపెనీ నుంచి బయటకు వచ్చి అప్పుడు ఇంటర్నెట్ ద్వారా లైవ్ టీవీ స్టార్ట్ చేసినాం 2007. సో వీఆర్ పయనీర్స్ ఇన్ ద స్పేస్. అప్పుడైతే ఏదైతే విజన్తో స్టార్ట్ చేశామో, భారతీయులు ఎక్కడున్నా కాంటెంట్ వారికి అందాలి, లైవ్ టీవీ అనేది చేసాం. ఇవాళ వీఆర్ నెంబర్ 1. ఇట్ ఈస్ కాల్డ్ ఓటీటీ, అంటే ఓవర్ ద ఇంటర్నెట్లో వీడియో పంపటం. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కాంటెంట్ కదా ఎఫ్ టీవీలో, ఎంటర్టైన్మెంట్ ఇంటర్నెట్ ద్వారా డెలివర్ చేస్తున్నాము. అలానే ఎడ్యుకేషన్ కూడా ఒక కాంటెంటే. ఇట్స్ ఆల్సో టీచింగ్ ఈజ్ ఎ కాంటెంట్. ఇంటర్నెట్ ద్వారా డెలివర్ చేయటం. సో ఏం ప్రాబ్లం అడ్రస్ చేస్తున్నాం ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశంలో మోస్ట్ ఆఫ్ ద బెస్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఆఫ్లైన్ కానీ అన్ని మెట్రో సిటీస్లోనే ఉన్నాయి. అది కూడా 2 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు అంత వాల్యూ. మన దేశంలో తలసరి ఆదాయంతో కంపేర్ చేస్తే చాలా తక్కువ మందికి అఫోర్డబుల్ టు గెట్ ఇన్ టు దీస్ టాప్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్. అందులో కూడా రాధాకృష్ణ సార్ కానీ, దుర్గాప్రసాద్ సార్ అటువంటి టాప్ టీచర్స్ ఏదో ఒక్క ఇన్స్టిట్యూట్లోనే ఉంటారు. సో మాకున్న టెక్నాలజీ ద్వారా ఇటువంటి టాప్ ఫ్యాకల్టీ టీచర్స్ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా స్టూడెంట్స్కి యాక్సెస్ ఇవ్వటం, బికాజ్ ఆఫ్ త్రూ ఇంటర్నెట్ వీ కెన్ బ్రింగ్ ద కాస్ట్ డౌన్. ఇప్పుడు మీరు 1993లో నేను సీమెన్స్ అనే కంపెనీలో ఫస్ట్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ డిజిటల్లో స్టార్ట్ అయినా నా కెరియర్. అప్పుడు ఒక టెలిఫోన్ అమెరికాకు ఫోన్ చేయాలంటే మీరు చూడండి, 500 రూపీస్ పర్ మినిట్ ఎంత ఉండేది అమెరికాకు ఫోన్ అంటేనే. టుడే వాట్సాప్, వీ హ్యావ్ సో మెనీ మీన్స్. ఇంటర్నెట్ ద్వారా ద కాస్ట్ హ్యావ్ కమ్ డౌన్ సో డ్రాస్టికలీ. ఇప్పుడు గ్రామాలలో కూడా 4G నెట్వర్క్స్ వచ్చాయి. కాబట్టి ఈ ఇంటర్నెట్ టెక్నాలజీ ద్వారా ఎడ్యుకేషన్, టాప్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎవరికైనా కానీ అఫోర్డబుల్ రేట్లో ఇవ్వాలి. అందులో మెయిన్ ఏంటంటే ఆఫ్లైన్లో టీచర్స్ ఇంటరాక్టివిటీ ఉంటుంది, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ప్లస్ నేను వెళ్ళి టీచర్స్తో కలిశాను, ఎలా మనము డిస్రప్ట్ చేయగలుగుతాం ఎడ్యుకేషన్. మై గోల్ ఈజ్ డెమోక్రటైజేషన్. అంటే ఊర్లలో వాళ్ళకు కూడా అఫోర్డబుల్ కావాలి, ఎలా చేద్దాం, ఆన్లైన్లో ఎలా వీ కెన్ అచీవ్ అంటే సార్ వాళ్ళు చెప్పారు, ఫస్ట్ మీరు ఇంటరాక్టివ్ ఉండాలి, క్వశ్చన్స్ రాగానే ఆన్సర్ చేయటము, అలా ఎలా చేద్దామని చెప్పేసి ఈ ప్రోడక్ట్ లాంచ్ చేశాము. దట్ ఈస్ వాట్ అవర్ గోల్ ఈస్. నైస్ అండి, చాలా మంచి అనిపిస్తుంది. అంటే మీ ఉద్దేశం, మంచి ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న స్టూడెంట్స్కి కూడా అందరికీ ఈ ఎడ్యుకేషన్ అనేది అందాలి అని ఏ ఉద్దేశంతో అయితే మీరు లాంచ్ చేయాలనుకుంటున్నారో ఇట్స్ టూ గుడ్ అండి. ఒక కాలర్ లైన్లో ఉన్నారు, ఒక కాల్ తీసుకుందాం. హలో. హలో
హలో నమస్తే అండి, దుర్గాప్రసాద్ గారా? కాదు, అవినాష్ నాంపల్లి. అవినాష్ గారు మాట్లాడండి, చెప్పండి మీ క్వశ్చన్ ఏంటి? నా క్వశ్చన్ ఉదయ్ సార్కి. మాట్లాడండి ఉదయ్ సార్. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అవినాష్ గారు. సార్ మనకు గ్రామీణ ప్రాంతాలలో అని అంటున్నారు కదా, సో ఈ గ్రామీణ ప్రాంతాలలో కొంచెం ఇంటర్నెట్ ఇష్యూస్ ఉంటాయి కదా సార్, సో దాన్ని ఎట్లా ఫిల్ చేస్తాం సార్ ఆ గ్యాప్ ని? సో ఇప్పుడు మీరు FTV యాప్ డౌన్లోడ్ చేస్తే మేము 2009లోనే 2.5G 3G 4G నెట్వర్క్స్లో వితౌట్ బఫరింగ్ ఇవ్వగలుగుతాం. సో మీరు ఇప్పుడు మాస్టర్ మీరు ఊర్లలో డౌన్లోడ్ చేసుకున్న ఇంటర్నెట్ కవరేజ్ తక్కువ ఒక మల్టిపుల్ బిట్ రేట్స్లో ఒక 7 బిట్ రేట్స్లో ఫీడ్ ఇస్తాం. కాబట్టి ఆ బఫరింగ్ అనేది రాకుండా కూడా ఆ టెక్నాలజీ ఉంది. కాబట్టి ఇవాళ మా లాంచ్ చేసిన 2 monthsలో 80% స్టూడెంట్స్ మొబైల్ ద్వారా Tier 2 విలేజెస్ నుంచే చూస్తున్నారు. సో ఆ టెక్నాలజీ మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి, బఫరింగ్ అనేది రాదు. రైట్, ఓకేనా అండి? డౌట్ క్లారిఫై అయిందా మీకు? రైట్, కాల్ కట్ అయిందండి. రైట్, రాధాకృష్ణ గారు, మీరు చాలా సీనియర్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీస్లో, మీరు చాలా సీనియర్ అండ్ ఎన్నో ఇయర్స్, మోర్ దెన్ 30 years ఎక్స్పీరియన్స్ మీకుంది. సో IITలో కూడా టాప్ 10 ర్యాంక్స్ ఇచ్చారు. ఇప్పుడు ఈ మాస్టర్ త్రూ మీరు చిల్డ్రన్స్ని ఎడ్యుకేట్ చేయాలని అనుకుంటున్నారు. సో ఈ మాస్టర్లో IIT JEE అనేది ఎంత కష్టంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. సో ఈ ఎడ్యుకేషన్ విధానంలో స్టూడెంట్స్కి అర్థమయ్యేటట్టు సో టీచింగ్ మెథడ్స్లో ఏం డిఫరెన్స్ ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది టీచింగ్ మెథడ్ అనేది? డెఫినెట్లీ యాక్చువల్గా ఈ IIT నీట్ ఇలాంటి నేషనల్ వైడ్ ఎగ్జామినేషన్స్ చాలా టఫ్ అనే ఒక అపోహ ఉంది. దానికి కారణం ఏంటంటే స్టూడెంట్స్లో ఒక అవగాహన లేకపోవడం. ఇప్పుడు కరెక్ట్గా చూస్తే ఇది టాప్ ర్యాంకర్స్కి కాంపిటీషన్ ఉంటుంది, కానీ యావరేజ్ మామూలు నార్మల్ స్టూడెంట్స్కి ఎవరికి అంత టఫ్ ఏం కాదు. ఎందుకంటే పేపర్లో ఏ క్వశ్చన్ పేపర్ తీసుకున్నా 70%, 70 to 80% నార్మల్గా బోర్డ్ లెవెల్ స్టూడెంట్ కూడా ఆన్సర్ చేసేటట్టుగా ఉంటుంది. ఆ రిమైనింగ్ 20 to 30% క్వశ్చన్స్ చూసి భయపడతారు. అది కాకుండా ఈ పేరెంట్స్ తాలూకా ప్రెషరు, అలాగే ఒక సైకలాజికల్ ఫీలింగ్, ఏదో బిగ్గెస్ట్ ఎగ్జామ్, టఫెస్ట్ ఎగ్జామ్ అనే ఒక సైకలాజికల్ ఫ్యాక్టర్ వల్ల వాళ్ళు టఫ్ అని ఫీల్ అవుతారు. అంతే తప్ప ఇది టఫెస్ట్ ఎగ్జామ్ కాదు. ఇందులో ఏంటంటే కరెక్ట్గా కాన్సెప్ట్ క్లారిటీ కావాలి. సో అందుకే మేము మాస్టర్ ప్రోగ్రాంలో ఈ టీచర్స్ అందరూ కూడా చాలా ఎక్స్పీరియన్స్, అందరూ టాప్ 10 ర్యాంకర్స్కి టీచ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే. వాళ్ళందరూ కూడా కాన్సెప్ట్ చాలా క్లియర్గా, అంటే ఇప్పుడు ఈవెన్ క్లాస్ రూమ్లో ఆఫ్లైన్లో మనం చెప్పలేని కూడా కొన్ని యానిమేషన్స్తో అద్భుతంగా ఎక్సలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాం. సో అలాగే ఈ ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్కి దగ్గరగా వెళ్తూ మేము ఏంటంటే డౌట్స్ క్లారిఫికేషన్, స్టూడెంట్స్కి ఇప్పుడు డౌట్స్ క్లారిఫికేషన్ అనేది మెయిన్ ఇష్యూ. ఎందుకంటే మెయిన్ ఇప్పుడైతే కోవిడ్ ఇష్యూ ఉంది, దీనికి ముందు కూడా ఆ డౌట్స్ క్లారిఫై చేసే ఎబిలిటీ ఉన్న టీచర్స్ చాలా తక్కువ. సో ప్రతి చోట మనం IIT కోచింగ్ ఇస్తూ ఉంటారు, కానీ ఆ రియల్గా డౌట్ వస్తే గట్టిగా చెప్పే టీచర్స్ దొరకట్లేదు. మేము ఆన్లైన్లో 24/7 ఏ టైంలో డౌట్ స్టూడెంట్గా కావాలంటే ఆ టైంలో పోస్ట్ చేయొచ్చు, మేము దాన్ని క్లారిఫై చేస్తాం. అలాగే క్లాసుల్లో కూడా అట్ ఎండ్ ఆఫ్ ద క్లాస్ మేము డౌట్స్ క్లారిఫై చేస్తున్నాం. డెఫినెట్లీ కాన్సెప్ట్ క్లారిటీ, ప్రాక్టీస్కి ఎవ్రీడే అసైన్మెంట్స్ ఇస్తున్నాం. అలాగే సండే టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. అలాగే టెస్ట్ పేపర్ కంప్లీట్గా త్వరగా డిస్కస్ చేస్తున్నాం. స్టూడెంట్స్ కంపేర్ చేసుకుని మాకు మెసేజ్ పెడుతున్నారు, ఎక్స్ట్రాడినరీ మెథడ్స్, అసలు వాళ్ళెవ్వరూ ఏ కాలేజీలో కూడా చెప్పిన మెథడ్స్తో కంపేర్ చేసుకుంటే ఈ మెథడ్స్ చాలా ఎక్స్ట్రాడినరీ అని చెప్పి స్టూడెంట్స్ నుంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. ఓకే, నిజంగా స్టూడెంట్స్కి అంటే చెప్పేది అర్థమైనప్పుడు సో వాళ్ళు అంతా అర్థం చేసుకుంటే ఇంకేంటి, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో మీలాంటి ఫ్యాకల్టీ నిజంగా స్టూడెంట్స్కి చాలా చాలా అవసరం. సో మంచి ఉద్దేశంతో ఈ మాస్టర్ స్టార్ట్ చేయబోతున్నారు. సో దుర్గాప్రసాద్ గారు, మీరు కూడా డబుల్ బీటెక్ గ్రాడ్యుయేట్. సో మీలాంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ చాలా అవసరం స్టూడెంట్స్కి. సో అండ్ దానితో పాటు చైల్డ్ సైకాలజిస్ట్ కూడా. ఇప్పుడు ఒక 10th అయిపోయినాక నెక్స్ట్ ఏం తీసుకోవాలో కూడా స్టూడెంట్స్కి అర్థం కావట్లేదు, ఏంటి ఎలా ఉంటుంది ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది అని. సో ఈ మాస్టర్లో మీరు యూనివర్సల్ ప్రోగ్రామ్ అని స్టార్ట్ చేస్తున్నారు. అసలు ఈ యూనివర్సల్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, ఇతర ప్రోగ్రామ్స్కి దీనికి ఎలాంటి డిఫరెన్స్ ఉంది? యాక్చువల్గా
ఇండియాలో మనం తీసుకుంటే 10th అవ్వగానే అందరూ ఐదర్ సైన్స్ ఆర్ ఆర్ట్స్ అండ్ కామర్స్. సైన్స్ అనగానే ఐఐటీస్ ఆర్ ఎన్ఐటీస్ ఆర్ మెడిసిన్ అనగానే నీట్ ఇలా ఆలోచిస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఒక 15 lakh చిల్డ్రన్లోంచి అరౌండ్ 17,000 చిల్డ్రన్ టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్లో వెళ్తూ ఉంటారు. అంటే మిగతా పిల్లలందరూ కూడా ఈ A++ గ్రేడ్ కాలేజెస్ కానివ్వండి, ఏ గ్రేడ్ కాలేజెస్ కానివ్వండి అలాంటి రీచ్ అవ్వడం చాలా కష్టం. అయితే ఈ పిల్లలకి ఎవరికి కూడా అసలు ఇంకొక ఆప్షన్ ఉంది అన్న థాట్ కూడా లేదు, తెలియదు కూడా. అయితే దానికోసం వాళ్ళు అదే పోరాటంలో ఉంటారు. ఫర్ ఎవ్రీ 88 స్టూడెంట్స్కి ఒక స్టూడెంట్ సీట్ రావడం, మిగతా వాళ్ళందరూ ఎక్కడో కాంప్రమైజ్ అవడం ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే మన ఐఐటి ముంబై ఇండియాలో నంబర్ 1 లీడింగ్ పొజిషన్లో ఉంది, అదే వరల్డ్లో 227 ర్యాంక్డ్. ఐఐటి ఢిల్లీ ఇండియాలో నంబర్ 2 పొజిషన్లో ఉంది, వరల్డ్లో 179 ర్యాంక్డ్ అలా. అయితే ఇంతకంటే బెటర్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. అయితే ఇంత కాంపిటీషన్లో పిల్లలు పోరాడుతూ కొంతమంది సక్సెస్ఫుల్గా ఉంటూ ఉంటారు. మిగతా వాళ్ళందరూ అంటే 87 స్టూడెంట్స్ ఎవరైతే ఫెయిల్ అవుతూ ఉన్నారో ఈ టాప్ పయనీర్ ఇన్స్టిట్యూట్స్లో వెళ్ళడానికి, వాళ్ళకి వీళ్ళకంటే అంటే వాళ్ళు కూడా ఈ పిల్లల కంటే పెద్ద తక్కువ ఉండరు. దే మే బి సమ్వేర్ నియర్. కొన్ని యాటిట్యూడ్స్ ఉండకపోవచ్చు, ఎక్కువసేపు చదివే తత్వం ఉండకపోవచ్చు, రొటీన్ వర్క్ ఇట్లా చేసే తత్వం ఉండకపోవచ్చు. కానీ వాళ్ళకి కొద్దిగా లాంగ్వేజ్లో పర్ఫెక్షన్ ఉంటుంది, కమ్యూనికేషన్ స్కిల్స్లో పర్ఫెక్ట్ ఉంటుంది, కాస్త వాళ్ళకి రిలాక్సేషన్ ఇచ్చి కొంత ఎడ్యుకేటివ్ సిస్టమ్ మారిస్తే చేసే తత్వం ఉంటుంది. రోజుకి 8 hours కాకుండా 4.5 hours నేను అదే టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆర్ బెటర్ ఇన్స్టిట్యూట్ ఇస్తాను అంటే దే వర్క్ ఎంతూసియాస్టికల్లీ ఇట్లా ఉంటుంది. అయితే మీకు వర్డ్ అంటే యూనివర్సల్ ప్రోగ్రామ్ అని అంటున్నాం. అంటే ఏంటి యూనివర్స్ అంటే ప్రపంచంలో ఉన్న ఏ ఇన్స్టిట్యూట్లోకైనా అంటే 12th క్లాస్ అవ్వగానే ఆ పిల్లాడిని తీసుకెళ్ళగలిగే ప్రోగ్రామ్ ఇది యూనివర్సల్ ప్రోగ్రామ్. అయితే ఇందులో ఏంటంటే మనకు ఐఐటీస్, ఎన్ఐటీస్ అండ్ అదర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైతే టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయో అవి మాత్రమే టార్గెట్ కాదంటే అవి టార్గెట్ చేస్తాము. అది కాకుండా ఇప్పుడు వరల్డ్ నంబర్ 1 యూనివర్సిటీ ఎంఐటి ఉంది, హార్వర్డ్ ఉంది వరల్డ్ నంబర్ 3, ఇట్లా డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి వరల్డ్ మొత్తం లోపల. అంటే ఆ ఇన్స్టిట్యూట్స్కి కూడా తీసుకెళ్ళగలిగే ప్రోగ్రామ్ ఈ యూనివర్సల్ ప్రోగ్రామ్. అయితే ఉట్టిగా ఐఐటీస్, ఎన్ఐటీస్, ఎంఐటీస్, హార్వర్డ్ ఆర్ కేంబ్రిడ్జ్ ఇలాంటివే కాకుండా ఇప్పుడు ఇండియాలో ఒక 10th అయిపోయినాక ఇంటర్మీడియట్ అయ్యే టయానికి వాళ్ళు ఎన్డీఏలో వెళ్ళాలనుకుంటారు. దానికి ఒక ప్రోగ్రామ్ కావాలంటే బయట ఇంకొక కోచింగ్ సెంటర్కి వెళ్ళాలి. ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే ఈ యూనివర్సల్ ప్రోగ్రామ్ అనేది ఏంటంటే ఇంటర్మీడియట్తో పాటు ఐఐటి జేఈ మెయిన్స్ని కవర్ చేసుకుంటూ ఇది SAT 1 అంటే ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్లో టెస్టింగ్ చేస్తారు. అది ఫారిన్ యూనివర్సిటీస్ ఆర్ మంచి టాప్ యూనివర్సిటీస్కి సీట్ రావడానికి ఉపయోగపడేది. SAT 2 ఆర్ అదర్వైజ్ సబ్జెక్టివ్ SAT అంటాం దాన్ని. ఆ సబ్జెక్టివ్ SAT చేయడం ద్వారా స్కాలర్షిప్స్ వస్తాయి. కొన్ని యూనివర్సిటీస్ ఓన్లీ SAT 2 ద్వారా సీట్లు ఇస్తారు, కొన్ని యూనివర్సిటీస్ SAT 1 ద్వారా కూడా స్కాలర్షిప్స్ ఇస్తారు అలా. అదే కాకుండా ACT అంటే అమెరికన్ కాలేజెస్లోకి వెళ్ళడానికి ACT టెస్టింగ్ ఉంటుంది. SAT ఏమో వరల్డ్ వైడ్ వెళ్ళడానికి, ACT అమెరికన్ కాలేజ్లో వెళ్ళడానికి. అలాగే ఇంకా MITలోకి వెళ్ళాలి, కొన్ని క్రెడెన్షియల్స్ కావాలి, హార్వర్డ్లోకి వెళ్ళాలి, క్రెడెన్షియల్ కావాలి, పెన్సిల్వేనియా వెళ్ళాలి, కొన్ని క్రెడెన్షియల్స్ కావాలి. ఇలాంటివి కూడా మనం క్రెడెన్షియల్స్ క్రియేట్ చేస్తూ ఉంటాం ఈ పిల్లలకి, అంటే రెగ్యులర్ కరికులంతో పాటు. ఈ విధంగా ఈ అన్ని యూనివర్సిటీస్లోకి తీసుకెళ్తూ ఎన్డీఏకి ఉపయోగపడుతుంది. ఇంకా మనం ఇందులో ఏం చేస్తున్నామంటే మెంటల్ ఎబిలిటీ మీద ఫోకస్ చేస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు ఒక క్లిష్టమైన క్వశ్చన్ ఉంది ఐఐటి జేఈలోనో లేకపోతే ఈ SATలోనో ఎక్కడో క్లిష్టమైన క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. అది చేయాలి అంటే పిల్లాడిలో అనాలిటికల్ రీజనింగ్ అండ్ లాజికల్ రీజనింగ్ స్కిల్స్ ఉండాలి. అది లేనప్పుడు పిల్లాడికి ఎంత నాలెడ్జ్ మనం డంప్ చేసినా కూడా పిల్లాడు అంతా సక్సెస్ఫుల్గా ఉంటాడు. ఇందులో పార్ట్ ఆఫ్ యూనివర్సల్ ప్రోగ్రామ్ ఈజ్ మ్యాట్ మీద మనం త్రూఅవుట్ ది ఇయర్ ఫోకస్ చేస్తాం. ఎప్పుడైతే మ్యాట్ మీద ఫోకస్ చేస్తామో మనకి బిట్సాట్లో కానివ్వండి, బీఆర్క్లో కానివ్వండి, నాటాలో కానివ్వండి దీని బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. కొన్ని క్వశ్చన్స్ అంటే ఆ క్వశ్చన్స్ని కూడా పిల్లాడు సులువుగా ఆన్సర్ చేయగలడు. అంటే ఈ ప్రోగ్రామ్ ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో చూడండి. ఒకటి ఇండియన్ యూనివర్సిటీస్, ఐఐటీస్, ఎన్ఐటీస్ అండ్ టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఈ మెంటల్ ఎబిలిటీ వల్ల అనాలిటికల్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్ ఇవి పెరుగుతూ ఉన్నాయి. ఈ టాప్ 100 యూనివర్సిటీస్లోకి వరల్డ్ వైడ్లో ఉన్న టాప్ 100 యూనివర్సిటీస్లోకి వెళ్ళడానికి కావాల్సిన SAT 1, SAT 2, ACT, AP ఇవన్నీ మనము ట్రైన్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా దీంతో పాటు వాళ్ళు ఎన్డీఏలో చేరాలన్నా ఇది ఉపయోగపడుతుంది. అంటే వాళ్ళు కొంత హిస్టరీ మీద వర్క్ చేస్తే చాలు ఎన్డీఏలో వెళ్ళడానికి ఉపయోగపడతా ఉంటుంది. పోనీ ఇవన్నీ ఒక +2 పిల్లాడికి ఉపయోగపడేటి. తర్వాత +2నే కాకుండా ఇది ఫ్యూచర్లో ఎలా ఉపయోగపడుతుంది అంటే ఒక బ్యాంకింగ్ ప్రొబేషన్ ఆఫీసర్ ఎగ్జామ్ రాయాలి. ప్రొబేషన్ ఆఫీసర్ ఎగ్జామ్ రాయాలి అంటే వాళ్ళకి ఇంగ్లీష్లో పర్ఫెక్షన్ ఉండాలి, దెన్ జనరల్ ఆప్టిట్యూడ్ అండ్ మెంటల్ ఎబిలిటీలో పర్ఫెక్షన్ ఉండాలి,
దెన్ హిస్టరీలో పర్ఫెక్షన్ ఉండాలి ఇవి. అంటే అందులో నుంచి 2 ఇక్కడ ఆల్రెడీ కవర్ అయిపోయింది పిల్లాడికి. అంటే మెంటల్ ఎబిలిటీ, జనరల్ యాప్టిట్యూడ్ మనం చేసేసాం ఇక్కడ. దెన్ ఇంగ్లీష్లో మనము SAT లెవెల్ వరకు తీసుకొని వెళ్తున్నాం, అంటే ద హైయెస్ట్ లెవెల్స్ ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకొని వెళ్తా ఉన్నాం. అంత లెవెల్స్కి తీసుకెళ్ళినప్పుడు ఆ పిల్లాడు ప్రొబేషన్ ఆఫీసర్ ఎగ్జామ్ రాయాలన్నప్పుడు చాలా సులువుగా చేసేయగలడు. సో ఇట్లా ఒక మల్టీపర్పస్కి యూజ్ అయ్యే ప్రోగ్రామ్ ఈజ్ గ్లోబల్ యూనివర్సల్ ప్రోగ్రామ్. అయితే ఒక్క ఇందులో ఏంటంటే లైక్ అందరూ ఉట్టిగా ఐఐటికి ప్రిపేర్ కావడానికి ఇంత కష్టమైతే ఇన్ని ఎలా చేయగలరు? సో దీనికి కొంత ప్రాసెసెస్ ఉన్నాయి. అయితే అది ఇట్స్ ఎప్ మాస్టర్స్ సీక్రెట్స్ అనుకోండి. ఐ కెనాట్ రివీల్ ఇట్ ఓపెన్లీ. సో ఎనీ చైల్డ్ వాంట్స్ టు బి ఇన్ దిస్ ఓవరాల్ గ్రోత్ తో ఉండాలి అనుకున్న పిల్లలు దే కెన్ అప్రోచెస్. మేము టెక్నిక్స్ ఎలా వాడతాం, ఏం చేస్తాం అనేది వాళ్ళకి తెలియపరుస్తాం. దెన్ దే కెన్ అండర్స్టాండ్ హౌ ఈజీ ఇట్ ఈస్ టు గెట్ ఇన్ టు దీస్ థింగ్స్. ఓకే, అంటే చాలా ఎడ్యుకేషన్ సైట్స్ వచ్చాయి కదా, సో హౌ డిఫరెంట్ ఇట్ ఈస్ అంటే ఏం చెప్తారు దాని గురించి డిస్కషన్ కంటిన్యూ చేద్దాం ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని. వెల్కమ్ బ్యాక్ టు స్టడీ టైమ్. ఉదయ్ గారు, ఈ ఎప్ మాస్టర్ వాల్యూ ప్రపోజిషన్ అంటే ఏంటి? ఎడ్యుకేషన్కి సంబంధించి చాలా సైట్స్ వచ్చినాయి కదా, సో దీనికి ఇప్పుడు ఎప్ మాస్టర్కి మిగతా సైట్స్కి డిఫరెన్స్ ఏంటి? సో ఫస్ట్ ఎడ్యుకేషన్లో మెయిన్ ఇంపార్టెంట్ టీచర్స్. ఈ ఆఫ్లైన్ సెంటర్స్లో రాధాకృష్ణ సార్ కానీ దుర్గాప్రసాద్ అటువంటి టాప్ ఫ్యాకల్టీ ఒకటే ఇన్స్టిట్యూట్లో వస్తుంది కాబట్టి మేమేం చేసాం, ఆన్లైన్లో ఇటువంటి టాప్ టీచర్స్, కంట్రీలోనే టాప్ టీచర్స్, ఈ టీచర్స్ యొక్క టీచింగ్, మాస్టర్ టీచింగ్ ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ ద్వారా అందేటట్టు. దట్ ఈస్ వన్ మెయిన్. టీచర్స్ ఆఫ్ ద టాప్, అది ఇంటర్నెట్ ద్వారా పాసిబుల్. సెకండ్, ఆఫ్లైన్లో ఇంటరాక్టివ్ ఉంటుంది. స్టూడెంట్స్ క్వశ్చన్స్ అడిగితే టీచర్స్ చెప్పగలుగుతారు. అందులో కూడా ఆఫ్లైన్ సెంటర్స్లో షై కావచ్చు క్వశ్చన్స్ అడగాలన్నా కానీ. సో మేమేం చేసాం, ఈ ప్లాట్ఫామ్లో చాలా ఇంటరాక్టివ్ చేసాం అన్నట్టు. స్టూడెంట్స్ క్వశ్చన్స్ అడిగితే లైవ్లో కూడా టీచర్స్ ఆన్సర్ చేసేటట్టు. మళ్ళీ మార్నింగ్ పూట మాస్టర్ టీచింగ్ అయ్యాక ఈవినింగ్ ఇదే టీచర్స్ దెర్ ఇస్ అ సెషన్ కాల్డ్ Q&A లైవ్. ఓన్లీ క్వశ్చన్, మీ డౌట్స్ ఉంటే అడగొచ్చు ఈవినింగ్. అదే కాకుండా దెర్ ఇస్ అ ఫీచర్ కాల్డ్ ఆస్క్ ఎ డౌట్. స్టూడెంట్స్ ఎక్కడున్నా కానీ, టౌన్స్లో, సిటీస్లో, వీళ్ళు ఎక్కడున్నా కానీ డౌట్ వచ్చింది, ఐఐటి ప్రిపేర్ అవుతున్న, మెడికల్ ఇంటర్మీడియట్ డౌట్ రాగానే అడగంగానే ఇమ్మీడియట్లీ టీచర్స్ ఆర్ అవైలబుల్. 6 గంటల నుంచి రాత్రి 12 వరకు ఇమ్మీడియట్గా ఆన్సర్ వస్తుంది. సో లిటరల్లీ ఇప్పుడు మళ్ళీ ప్రోగ్రామ్ మిస్ అయింది అనుకోండి, లైవ్లో క్లాస్ మిస్ అయితే ఇట్స్ అవైలబుల్ యాజ్ ఎ క్యాచ్అప్ ఆల్సో. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఆన్లైన్ టెస్టింగ్. సో ఎవ్రీ స్టూడెంట్ ఆన్లైన్ టెస్ట్ తీసుకున్న తర్వాత మేము మెషిన్ లెర్నింగ్ అల్గారిథం ఒక 5 టెస్ట్ రాశాక స్టూడెంట్ ఇమ్మీడియట్గా మనకు తెలిసిపోతుంది ఐఐటి మెయిన్స్ కానీ అడ్వాన్స్లో ఎంత గ్యాప్ ఉంది, మీరు ఆర్గానిక్ కెమిస్ట్రీలో వీక్ ఉన్నాం, క్యాల్కులస్లో వీక్ ఉన్నాం అని ఒక పర్సనలైజ్డ్ రికమెండేషన్స్ ఎవ్రీ స్టూడెంట్కి ఇస్తాం. ఓకే. సో 20 మార్క్స్ డౌన్ ఐఐటీలో 500 ర్యాంక్లో, 20 గ్యాప్ తెరవాలంటే ఆర్గానిక్ కెమిస్ట్రీలో వీక్ ఉన్నావు. సో ఆటోమేటిక్గా ఆ క్వశ్చన్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి రిలేటెడ్ టెస్ట్ తయారవుతుంది స్టూడెంట్స్కి. అలానే పేరెంట్స్కి కూడా ఎవ్రీ వీక్, ఎవ్రీ డే వాళ్ళ యొక్క మార్క్స్ ఎంత, అటెండెన్స్ ఎంత, ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, ఐఐటి మెడికల్కి ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఈ రికమెండేషన్స్ ఇలా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మేము ఎఫ్టీవీ పయనీర్స్ ఇన్ ఇంటర్నెట్ స్ట్రీమింగ్ టెక్నాలజీలో కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనుక 2.5G ఉన్నా కానీ ఈ ఎన్కోడింగ్ మల్టిపుల్ బిట్ రేట్స్ వల్ల ఆ స్టూడెంట్స్ మొబైల్లో కూడా చూసుకునేటట్టు. అయినో ఇప్పుడు ఐడియల్గా అయితే అందరికీ ల్యాప్టాప్స్ ఉంటే బాగుంటుంది, ఆండ్రాయిడ్ టైప్, బట్ కంట్రీలో మొబైల్ అయితే పెనట్రేషన్ ఉంది కాబట్టి మొబైల్లో కూడా మంచిగా వినేటట్టు, చదువుకునేటట్టు, ఎగ్జామ్స్ రాసేటట్టు కూడా వీ హ్యావ్ గివెన్ ద ఫీచర్. సో దట్ ఈస్ ద కీ డిఫరెన్షియేషన్. అండ్ ఆ స్కేల్, కొన్ని మిలియన్స్ ఆఫ్ కస్టమర్ స్కేల్ని ఎలా చేయగలుగుతామో అది మాకు ఉంది కాబట్టి అది మెయిన్ వాల్యూ ప్రపోజిషన్. ఓకే, రాధాకృష్ణ గారు, ఆన్లైన్ క్లాసెస్తో పాటు ఆఫ్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తామంటున్నారు కదా, అవి అంటే ఎక్కడ పెడతారు క్లాసెస్? ఆన్లైన్లో మేము ఐఐటి, నీట్, అలాగే SAT ప్రోగ్రామ్, అలాగే స్కూల్ లెవెల్లో ఫౌండేషన్ ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నాం. ఇది కూడా పర్టికులర్గా ముఖ్యంగా చెప్పాల్సింది ఇంగ్లీష్, హిందీ, తెలుగు. అంటే తెలుగు ఛానల్ కాదు, తెలుగు మీడియం కాదు, ఇంగ్లీష్ మీడియమే, జస్ట్ నార్మల్ స్పీకింగ్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఇవి కాకుండా ఆఫ్లైన్లో మేము ఏంటంటే, మేము ఆల్ ఇండియా టాప్ 10 ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేసిన ఫ్యాకల్టీ కాబట్టి ఐఐటిలో, నీట్లో కూడా ఓన్లీ 1 బ్యాచ్ 40 స్టూడెంట్స్
తో ఒక బ్యాచ్ తీసుకుంటున్నాం. అది గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అలౌ చేసిన దగ్గర నుంచి మనం ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్ ఆ 40 స్టూడెంట్స్కి మా బెస్ట్ ఎఫర్ట్స్ ఉపయోగించి వాళ్ళందరికీ కూడా ఐఐటిలో టాప్ 1000లో ర్యాంక్స్ వచ్చేటట్టుగా మేము ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాం. ఇది డెఫినెట్లీ స్టూడెంట్స్కి మంచి ఆపర్చునిటీ. సో ఇంత పర్సనలైజ్డ్ అటెన్షన్ ఎక్కడ ఏ కాలేజీలో కూడా దొరికే అవకాశం లేదు. ఓకే, అందరికీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది చాలా మంచి ఉద్దేశం. దట్టు మీరు ఎఫ్టీవీ అయితే ఏ విధంగా లాంచ్ చేసి ఏ విధంగా సక్సెస్ అయ్యారో ఈ ఎఫ్ మాస్టర్ కూడా ఆ విధంగానే మీ ఉద్దేశం చాలా మంచిది. టాప్ మోస్ట్ సీనియర్ ఫ్యాకల్టీని అందులో పెట్టి అందరికీ ఎడ్యుకేషన్ అందించాలనే ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నారో ఇది కూడా ఆ విధంగానే ఎఫ్టీవీ ఏ విధంగా అయితే సక్సెస్ అయిందో ఈ ఎఫ్ మాస్టర్ కూడా ఆ విధంగానే సక్సెస్ అవ్వాలని అందరికీ ఎడ్యుకేషన్ అందాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కైండ్ ఇన్ఫర్మేషన్. Thank you. Thank you for giving us. Idi Valti Study Time. Keep watching TV5. Yeah.